హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు కోణము మరియు కోణాలు రకాల గురించి నేర్చుకుందాం. కోణము అనగా ఒకే ఉమ్మడి బిందువు నుండి బయలుదేరిన రెండు కిరణాల మధ్య ఏర్పడే ఖాళీని కోణము అంటారు. చూడండి, ఈ పటాన్ని కానీ చూసినట్లయితే ఒకే ఉమ్మడి బిందువు నుండి బయలుదేరిన రెండు కిరణాలు. చూడండి, ఇది ఒక ఉమ్మడి బిందువు అయితే ఇక్కడి నుంచి బయలుదేరిన BC మరియు ABల మధ్య ఏర్పడే ఖాళీని కోణము అంటారు. అయితే ఈ కోణాలు రకాలు చూసినట్లయితే లఘు కోణము, లంబ కోణము, గురు కోణము, సరళ కోణము, పరావర్తన కోణము, సంపూర్ణ కోణము. దీని గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. ముందుగా మనకి కోణాలు రకాలు. మొదటిగా శూన్య కోణము. చూడండి, శూన్య కోణము అంటే 0 డిగ్రీల కోణాన్ని శూన్య కోణము అని అంటారు. 0 డిగ్రీల కోణాన్ని శూన్య కోణము అంటారు. తరువాత అల్ప కోణము, దీనినే లఘు కోణము అని కూడా అంటారు. లఘు కోణము ఇది ఏమిటంటే 0 డిగ్రీల నుండి 90 డిగ్రీల మధ్య 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీల మధ్య గల కోణాన్ని మనము అల్ప కోణము అంటారు. దీనినే యాక్యూట్ యాంగిల్ అని కూడా పిలుస్తారు. తరువాత లంబ కోణము లేదా సమకోణము. ఖచ్చితంగా 90 డిగ్రీలు గల కోణాన్ని లంబ కోణము లేదా సమకోణము, దీనినే రైట్ యాంగిల్ అని కూడా పిలవడం జరుగుతుంది. తరువాత గురు కోణము లేదా అధిక కోణము. ఇది 90 డిగ్రీల నుండి 180 డిగ్రీల మధ్య గల కోణాన్ని గురు కోణము లేదా అధిక కోణము అని అంటారు. దీనినే అబ్ట్యూస్ యాంగిల్ అని కూడా పిలవడం జరుగుతుంది. తరువాత సరళ కోణము. ఖచ్చితంగా 180 డిగ్రీలు గల కోణాన్ని సరళ కోణము అని అంటారు. 180 డిగ్రీలు గల కోణాన్ని సరళ కోణము అంటారు. దీన్నే స్ట్రైట్ యాంగిల్ అని అంటారు. తరువాత పరావర్తన కోణము, రిఫ్లెక్స్ యాంగిల్. ఇది మనకి 180 డిగ్రీల నుండి 360 డిగ్రీల మధ్య ఉంటుంది.
చూడండి 180 డిగ్రీల నుండి 360 డిగ్రీల మధ్య గల కోణాన్ని పరావర్తన కోణము లేదా రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు. తరువాత సంపూర్ణ కోణము. సంపూర్ణ కోణము కంప్లీట్ యాంగిల్. 360 డిగ్రీలు గల కోణాన్ని, ఖచ్చితంగా 360 డిగ్రీలు గల కోణాన్ని సంపూర్ణ కోణము అంటారు. చూడండి, ఒకసారి చూసినట్లయితే కోణాలు రకాలు మరొకసారి చూసినట్లయితే 0 డిగ్రీలు గల కోణాన్ని శూన్య కోణము అంటారు. తర్వాత అల్ప కోణము లేదా లఘు కోణము లేదా యాక్యూట్ యాంగిల్ అంటే 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీల మధ్య గల కోణాన్ని అల్ప కోణము అంటారు. తర్వాత లంబ కోణము, ఖచ్చితంగా 90 డిగ్రీల గల కోణాన్ని లంబ కోణము లేదా సమకోణము లేదా రైట్ యాంగిల్ అని అంటారు. తర్వాత గురు కోణము లేదా అధిక కోణము, 90 డిగ్రీల నుండి 180 డిగ్రీల మధ్య గల కోణాన్ని గురు కోణము లేదా అధిక కోణము లేదా అబ్ట్యూస్ యాంగిల్ అని పిలవడం జరుగుతుంది. తర్వాత సరళ కోణము, ఖచ్చితంగా 180 డిగ్రీలు గల కోణాన్ని సరళ కోణము లేదా స్ట్రైట్ యాంగిల్ అంటారు. తర్వాత పరావర్తన కోణము లేదా రిఫ్లెక్స్ యాంగిల్, 180 డిగ్రీల నుంచి 360 డిగ్రీల గల మధ్య గల కోణాన్ని పరావర్తన కోణము అంటారు. తర్వాత సంపూర్ణ కోణము కంప్లీట్ యాంగిల్, ఖచ్చితంగా 360 డిగ్రీలు గల కోణాన్ని సంపూర్ణ కోణము అంటారు. ఇవే కాకుండా ఇంకో కొన్ని కోణాలు ఉన్నాయి, అవి చూద్దామండి. పూరక కోణము. పూరక కోణం గురించి చూసినట్లయితే రెండు కోణాల మొత్తము 90 డిగ్రీలు అయితే ఆ కోణాలను పూరక కోణాలు అంటారు. చూడండి, రెండు కోణాల మొత్తము θ1 ప్లస్ θ2 ఈక్వల్ టు 90 డిగ్రీలు అయితే ఇక్కడ θ1 మరియు θ2లు పూరక కోణాలు అవుతాయి. చూడండి, రెండు కోణాల మొత్తము 90 డిగ్రీలు అయితే ఆ కోణాలను పూరక కోణాలు అంటారు. ఇందులో θ1 అనేది x అయితే θ2 అనేది 90 మైనస్ x అవుతుంది. చూడండి, పూరక కోణాలు అంటే రెండు కోణాలు మొత్తము 90 డిగ్రీలు అయితే ఆ రెండు కోణాలను పూరక కోణాలు, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పడం జరుగుతుంది. అందులో θ1 అనేది x అయితే θ2 అనేది 90 మైనస్ x అవుతుంది. ఈ రెండింటిని కూడా పూరక కోణాలుగా చెప్పవచ్చు. సపోజ్ θ1 ఈక్వల్ టు 60 అయితే ఈ θ1 యొక్క పూరక కోణం ఎంత అవుతుంది అంటే θ2 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 60 ఈక్వల్ టు 30. ఇప్పుడు 60 మరియు 30లు పూరక కోణాలుగా చెప్పవచ్చు. చూడండి, ఈ రెండు కలిపితే 90 అయింది కదా. కాబట్టి రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే ఆ రెండు కోణాలను పూరక కోణాలు లేదా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పడం జరుగుతుంది. θ1 ఈక్వల్ టు x అయితే θ2 ఈక్వల్ టు 90 మైనస్ x అవుతుంది. నెక్స్ట్ చూద్దాం, సంపూరక కోణాలు. రెండు కోణాల మొత్తము, ఇక్కడ చూడండి, రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే వాటిని అంటే ఆ రెండు కోణాలను సప్లిమెంటరీ యాంగిల్స్ లేదా
సంపూరక కోణాలు అంటారు. చూడండి, రెండు కోణాలు మొత్తము 180 డిగ్రీలు అయితే ఆ రెండు కోణాలను సప్లిమెంటరీ యాంగిల్స్ లేదా సంపూరక కోణాలు అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ θ1 ఈక్వల్ టు x అయితే θ2 ఈక్వల్ టు 180 మైనస్ x అవుతుంది. చూడండి, ఇక్కడ θ1 ఈక్వల్ టు x అయితే దీని యొక్క సంపూరక కోణము 180 డిగ్రీలు మైనస్ x అవుతుంది. ఎగ్జాంపుల్, మనకి θ1 ఈక్వల్ టు 135గా తీసుకోండి. 135 డిగ్రీస్ తీసుకుంటే దీని యొక్క సంపూరక కోణం ఎంత అవుతుందంటే θ2 ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 135 డిగ్రీస్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? 45 డిగ్రీస్. ఇప్పుడు మనకి θ1 యొక్క సంపూరక కోణం ఎంత అంటే 45 డిగ్రీస్. ఇక్కడ ఈ θ1ని θ2 కలిపితే ఎంత అవుతుంది? 180 డిగ్రీస్. అంటే రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే వాటిని సంపూరక కోణాలు లేదా సప్లిమెంటరీ యాంగిల్స్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, θ1 ఈక్వల్ టు 135 డిగ్రీస్ అయితే దాని యొక్క సంపూరక కోణము ఎంత అంటే 45 డిగ్రీస్గా చెప్పవచ్చు. అదేవిధంగా θ1 ఈక్వల్ టు 70 డిగ్రీలు అయితే అప్పుడు దీని యొక్క సంపూరక కోణం ఎంత అవుతుందమ్మా అంటే 180 మైనస్ 70 తీయండి, 110 డిగ్రీస్. ఇదే θ1 యొక్క సంపూరక కోణము. నెక్స్ట్ చూద్దామమ్మా. నెక్స్ట్ వన్ సంయుగ్మ కోణము. కాంజుగేట్ యాంగిల్స్. రెండు కోణాల మొత్తము 360 డిగ్రీలు అయితే వాటిని సంయుగ్మ కోణాలు లేదా కాంజుగేట్ యాంగిల్స్ అని పిలవడం జరుగుతుంది. చూడండి, రెండు కోణాల మొత్తము 360 డిగ్రీలు అయితే వాటిని సంయుగ్మ కోణాలు అంటారు. ఇందులో θ1 ఈక్వల్ టు x అయితే θ2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 360 డిగ్రీలు మైనస్ x అవుతుంది. ఇది ఒక కోణము x అయితే దాని యొక్క సంయుగ్మ కోణము 360 డిగ్రీలు మైనస్ x అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనకి 120 డిగ్రీల యొక్క సంయుగ్మ కోణము ఎంత అని అడిగాడండి. 120 డిగ్రీల యొక్క సంయుగ్మ కోణము ఎంత అని అడిగితే ఎలా కనుక్కుంటారంటే 360 మైనస్ 120 అంటే ఎంత ఉంది? 240. ఇదే దీని యొక్క సంయుగ్మ కోణము. ఇదే 120 యొక్క సంయుగ్మ కోణం ఎంత అని చెప్పవచ్చు? 240 డిగ్రీస్ని 120 యొక్క సంయుగ్మ కోణము లేదా కాంజుగేట్ యాంగిల్స్. అదేవిధంగా ఇప్పుడు 160 యొక్క సంయుగ్మ కోణం ఎంత అని చెప్పొచ్చు అంటే 200 చెప్పవచ్చు. ఎందుకంటే 360లో 160 తీస్తే 200. 160 యొక్క కాంజుగేట్ యాంగిల్ ఎంత అంటే 200 డిగ్రీలు. ఈ రెండు కలిపితే మనకి 360 డిగ్రీలు రావాలి. కాబట్టి రెండు కోణాల మొత్తము 360 డిగ్రీలు అయితే ఆ కోణాలను సంయుగ్మ కోణాలు లేదా కాంజుగేట్ యాంగిల్స్ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు వీటిపైన కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి తెలుసుకుందాం. చూడండి, రెండు పూరక కోణాలు 2:3 నిష్పత్తిలో ఉంటే ఆ కోణాలను కనుగొనండి అని అన్నాడు. చూడండి, రెండు పూరక కోణాలు అన్నాడు. వాటి నిష్పత్తి ఎంత ఇచ్చాడు? 2:3 ఇచ్చాడు. ఇప్పుడు ఇవి ఎన్ని పార్ట్స్ అమ్మా? 5 పార్ట్స్. ఇప్పుడు పూరక కోణాలు అంటే వాటి మొత్తము ఎంత? 90 డిగ్రీస్. అంటే 5 పార్ట్స్ అనేది 90 డిగ్రీస్. అయితే ఆ కోణాలను కనుగొనండి అంటే ఇప్పుడు మనకి ఈ కోణాలను కనుగొనాలి.
అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది? 1 పార్ట్ అనేది ఎంత అవుతుందమ్మా అంటే 5 1 జా 5 18 జా 5 18 90 అంటే 1 పార్ట్ ఈక్వల్ టు 18 డిగ్రీస్. ఇప్పుడు మనకి ఎన్ని కావాలి? 2 పార్ట్స్ కావాలి, 3 పార్ట్స్ కావాలి. ఎందుకంటే ఆ కోణాలు 2 పార్ట్స్ 3 పార్ట్స్. ఇప్పుడు 2 ఇంటూ 18 ఈక్వల్ టు 36 డిగ్రీస్. 3 పార్ట్స్ ఈక్వల్ టు 3 ఇంటూ 18 54 డిగ్రీస్. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి అమ్మా. 90 డిగ్రీస్ వస్తుందా లేదు చూడండి. 90 డిగ్రీస్ అంటే రెండు పూరక కోణాలు అంటే పూరక కోణము అనగా గుర్తు రావాల్సింది ఏంటంటే రెండు కోణాలు మొత్తము 90 డిగ్రీలు రావాలి. చూడండి ఇక్కడ 90 డిగ్రీలు వచ్చింది కదా, కాబట్టి మనకి ఆ కోణాలు ఏమిటంటే 36 డిగ్రీలు మరియు 54 డిగ్రీలు. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్. ఒక పూరక కోణము మరొక కోణము కంటే మరొక కోణం కంటే 20 డిగ్రీలు ఎక్కువైతే ఆ కోణాలను కనుగొనండి. చూడండి ఇక్కడ పూరక కోణాలు అని ఇచ్చాడు. చూడండి ఒక పూరక కోణము మరొక కోణం కంటే 20 డిగ్రీలు ఎక్కువైతే ఆ కోణాలను కనుగొనండి. చూడండి పూరక కోణాలు అనగా మనకి రెండు కోణాలు మొత్తము 90 డిగ్రీలు రావాలని చెప్పాను. అంటే θ1 ప్లస్ θ2 ఈక్వల్ టు 90 డిగ్రీస్. అయితే ఇక్కడ θ1 ఈక్వల్ టు x అనుకోండి. θ2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఒక కోణము మరొక కోణం కంటే 20 డిగ్రీలు ఎక్కువ. ఇప్పుడు x ప్లస్ 20 డిగ్రీస్. చూడండి ఈ కోణం కన్నా ఈ కోణం 20 డిగ్రీల ఎక్కువ. అయితే ఈ రెండింటి కలిపితే పూరక కోణం అని ఇచ్చాడు. అంటే x ప్లస్ 20 డిగ్రీస్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇప్పుడు 2x ఈక్వల్ టు 70 డిగ్రీస్. ఎందుకంటే 90లో 20 తీస్తే 70. ఇప్పుడు x ఈక్వల్ టు 2 1 2 35 అంటే x ఈక్వల్ టు 35 డిగ్రీలు. ఇంకొక కోణం ఇది θ1 కోణం వచ్చింది. θ1 ఈక్వల్ టు x అనుకున్నాం కదా. θ1 ఈక్వల్ టు x ఈక్వల్ టు 35 డిగ్రీలు. ఇప్పుడు θ2 ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాము? ఏమైంది లెక్క ప్రకారము? x ప్లస్ 20 డిగ్రీస్ అంటే 35 డిగ్రీలు ప్లస్ 20 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 55 డిగ్రీలు. ఇది రెండవ కోణము. చూడండి ఈ రెండు కోణాలను కలపండి. 35 ప్లస్ 55 ఎంత? 90 డిగ్రీలు. అంటే రెండు కలిపితే 90 డిగ్రీలు అయితే అది పూరక కోణము. అంటే మనకు వచ్చిన ఆన్సర్లు కరెక్ట్ అని తెలుసుకోవచ్చు. ఒకటి 35 డిగ్రీలు వచ్చింది, 2 55 డిగ్రీలు అనేది వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రెండు పూరక కోణాల మధ్య వ్యత్యాసము 30 డిగ్రీలు అయితే ఆ కోణాలను కనుగొనండి. చూడండి ఇక్కడ కూడా ఏమిచ్చాడంటే రెండు పూరక కోణాల మధ్య వ్యత్యాసము అంటే డిఫరెన్స్ అనేది 30 డిగ్రీలు అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఆ కోణాలను కనుగొనండి అని అడిగాడు. చూడండి θ1 ప్లస్ θ2 ఈక్వల్ టు 90 డిగ్రీస్. అయితే ఇక్కడ θ1 ఈజ్ ఈక్వల్ టు x అనుకుంటే θ2 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 30 డిగ్రీస్. చూడండి ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ అనేది ఎంత వచ్చిందంటే 30 డిగ్రీలు.
ఎంతండి? వాడు ఇచ్చిన దాన్ని బట్టి 30 డిగ్రీలు. అయితే ఇప్పుడు మనకి θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అమ్మ. ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x మైనస్ 30 అనేది ఇటు తీసుకెళ్తే ప్లస్ 30 అవుతుంది. 90 ప్లస్ 30 120 డిగ్రీస్. 2 ఒకట్ల 2 60ల అంటే ఎక్స్ ఈక్వల్ టు 60 డిగ్రీలు. ఎక్స్ ఈక్వల్ టు 60 డిగ్రీలు అంటే ఇక్కడ θ1 అనేది రావడం జరిగింది. ఇప్పుడు θ2 ఎంతమ్మా? 60 మైనస్ 30 డిగ్రీలు. ఇప్పుడు చూడండి మనకు కావలసిన కోణాలు ఏంటంటే 60 డిగ్రీలు 30 డిగ్రీలు. ఇప్పుడు లెక్క ప్రకారం చూడండి ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ చూడండి θ1 మైనస్ θ2 మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 60 మైనస్ 30 అంటే 30 వచ్చిందా లేదా? కాబట్టి ఈ రెండు కూడా సరైన సమాధానాలుగా చెప్పవచ్చు. 60 డిగ్రీస్ మరియు 30 డిగ్రీస్. నెక్స్ట్ సమ్ చూసినట్లయితే రెండు పూరక కోణాల మధ్య వ్యత్యాసము 30 డిగ్రీలు అయితే ఆ కోణాలను కనుక్కోండి. ఇప్పుడే ముందే చెప్పాం కాబట్టి సేమ్ ప్రాబ్లం అండి. నెక్స్ట్ చూడండి, ఒక కోణము మరొక కోణానికి 3 రెట్లు అయితే సంపూరక కోణాలను కనుగొనండి. ఇక్కడ చూడండి సంపూరక కోణాలు అని ఇవ్వడం జరిగింది. సంపూరక కోణాలు అనగానే θ1 ప్లస్ θ2 అంటే రెండు కోణాల మొత్తము ఎంత అవ్వాలి అంటే 180 డిగ్రీలు అవ్వాలి. చూడండి రెండు కోణాలు మొత్తము 180 డిగ్రీలు అయితే వాటిని సంపూరక కోణాలు లేదా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పడం జరిగింది. ఇందులో చూడండి ఒక కోణము మరొక కోణానికి 3 రెట్లు అని అడిగాడు. అంటే ఒక కోణము ఎక్స్ అనుకుంటే మరొక కోణము θ2 ఈజ్ ఈక్వల్ టు 3x అవుతుంది. ఎందుకంటే ఒక కోణానికి మరొక కోణం 3 రెట్లు అని అడిగాడు కాబట్టి ఇది x అయితే ఇది 3x అవుతుంది. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లస్ 3x ఈక్వల్ టు 180 డిగ్రీస్. 4x ఈక్వల్ టు 180 డిగ్రీస్. 4తో క్యాన్సిల్ చేస్తే 4 ఒకట్ల 4 నాలుగుల 16 4 5ల 20 అంటే x ఈక్వల్ టు 45 డిగ్రీస్. x ఈక్వల్ టు 45 డిగ్రీస్ అంటే θ1 ఈక్వల్ టు 45 డిగ్రీస్. ఇంకా θ2 ఈక్వల్ టు 3x అమ్మ. ఎంత? 3x. 3 ఇంటూ 45 డిగ్రీస్ ఈక్వల్ టు 3 45 ఎంత? 135 డిగ్రీలు. చూడండి యాంగిల్స్ ఏమొచ్చాయి? కోణాలు 45 డిగ్రీలు మరియు 135 డిగ్రీలు. ఈ రెండింటిని కలిపితే మనకి ఎంతతో సమానం రావాలి? 180 డిగ్రీలకి సమానం రావాలి. అంటే 45 ప్లస్ 135 ఎంతమ్మా? 180 డిగ్రీస్. కాబట్టి మనకి కావలసిన సంపూరక కోణాలు ఏమిటంటే 45 డిగ్రీలు మరియు 135 డిగ్రీలు. నెక్స్ట్ సమ్ చూసినట్లయితే ఒక కోణం యొక్క పూరక కోణము దాని సంపూరక కోణంలో 40% ఉంది. చూడండి ఒక కోణం యొక్క పూరక కోణము దాని సంపూరక కోణంలో 40% ఉంది. అయినా ఆ కోణము ఎంత? చూడండి ఒక కోణం యొక్క పూరక కోణము అంటే చూడండి ఒక కోణము ఇక్కడ x అనుకుంటే దాని యొక్క పూరక కోణం ఎంత అవుతుందమ్మా? 90 మైనస్ x అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత దాని సంపూరక కోణంలో ఒక కోణము x అయితే దాని యొక్క సంపూరక కోణం ఎంత అవుతుంది? 180 మైనస్ x అవుతుంది.
చూడండి, ఒక కోణాన్ని ఎక్స్ అనుకుంటే దీని యొక్క పూరక కోణం ఏమవుతుంది? 90 మైనస్ ఎక్స్ అవుతుంది. అదే సంపూరక కోణం ఏమవుతుంది? సంపూరక కోణం ఏమవుతుంది? 180 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే ఒక కోణం యొక్క పూరక కోణము దాని సంపూరక కోణంలో 40% ఉంది. చూడండి, ఈ పూరక కోణంలో అంటే 90 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఈ సంపూరక కోణంలో 40% ఉంది. 40% ఇంటూ 180 మైనస్ ఎక్స్ గా రాయవచ్చు. ఇది రాసే విధానము. చూడండి, 90 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 40% ఆఫ్ 180 మైనస్ ఎక్స్. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40/100 ఇంటూ 180 మైనస్ ఎక్స్. 0కి 0కి క్యాన్సిల్ అయ్యిద్ది. 2 జా 2, 5 జా. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తే 5ని ఇటు తీసుకురండి. తీసుకొస్తే 5 9ల 45, 450 మైనస్ 5 ఇంటూ ఎక్స్ 5x ఈక్వల్ టు 2 ఇంటూ 180 అంటే 360 మైనస్ 2 ఇంటూ ఎక్స్ 2x. ఇప్పుడు ఎక్స్ గుణకాలన్నీ ఒకవైపు తీసుకురండి. 450 ఈ ప్లస్ 360 అనేది ఇటువైపు వస్తే మైనస్ 360 అవుతుంది. ఈక్వల్ టు ఈ మైనస్ 2x ఈ మైనస్ 5x అనేది ఇటు వస్తే ప్లస్ 5x అవుతుంది. ఇప్పుడు 450లో 360 తీస్తే 90 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2x ప్లస్ 5x అంటే 3x. 3 1 జా 3 30 జా అంటే ఇక్కడ x ఈక్వల్ టు 30 డిగ్రీస్. x ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఇదే మనకి కావలసిన ఆ కోణము. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 40% ఉందో లేదో తెలుస్తుంది. 90 మైనస్ ఎక్స్ అంటే ఎంత ఉంది? 60 డిగ్రీలు. ఇప్పుడు 180 మైనస్ ఎక్స్ అంటే 180 మైనస్ 30 అంటే ఎంత? 150 డిగ్రీలు. ఇప్పుడు దీన్ని మీరు ఏంటంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే తెలుస్తుంది. అంటే ఎంత ఉంది? దీంట్లో ఇది 40% ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక కోణము మరొక కోణం యొక్క 2/3వ భాగం అయితే సంయుగ్మ కోణాలను కనుగొనండి. చూడండి, ఒక కోణము మరొక కోణం యొక్క 2/3వ భాగం అయితే సంయుగ్మ కోణాలను కనుగొనండి అని ఇచ్చాడు. దీన్ని ఏ విధంగా చేస్తారంటే ఒక కోణము చూడండి, ఒక కోణం θ1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే θ2 ఈక్వల్ టు 2x/3 అవుతుంది. 2x/3 అవుతుంది. చూడండి, ఒక కోణము మరొక కోణం యొక్క 2/3వ భాగం అయితే అన్నాడు. చూడండి, ఫస్ట్ వన్ θ1 ఈక్వల్ టు x అనుకుంటే θ2 ఈజ్ ఈక్వల్ టు 2x/3 అవుతుంది. ఇప్పుడు ఏం కనుగొమన్నాడు? సంయుగ్మ కోణాలను కనుగొనమన్నాడు. కాబట్టి θ1 ప్లస్ θ2 ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లస్ 2x/3 ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఇక్కడ ఎల్సిఎం తీసినట్లయితే 3 అవుతుంది. 3x ప్లస్ 2x ఈక్వల్ టు 360 డిగ్రీస్. 3x ప్లస్ 2x అంటే ఎంత? 5x ఈక్వల్ టు 360
డిగ్రీస్ ఇంటూ 3 5 ఒకట్ల 5 72. ఇప్పుడు x ఈక్వల్ టు చూడండి 5 ఏళ్ళు 35 ఒకటి మిగిలింది అంటే 10 5 రెళ్ళు 10 72 3 70 రెళ్ళు ఎంత అంటే 216 ఎంతమ్మా 3 70 రెళ్ళు ఎంత 216 డిగ్రీలు. ఇప్పుడు x ఈక్వల్ టు 216 వచ్చింది. ఇప్పుడు ఇంకా మనకి ఏం కావాలి θ2 కావాలి. ఇప్పుడు θ1 ఈక్వల్ టు వచ్చింది. θ1 ఈజ్ ఈక్వల్ టు 216 రావడం జరిగింది. ఇప్పుడు θ2 కావాలి. θ2 అంటే 2x/3 అందులో సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 216/3 3 ఒకట్ల 3 ఏళ్ళు 21 3 రెళ్ళ 6 2 72 ఎంతమ్మా 144. చూడండి θ2 ఈక్వల్ టు 144 θ1 ఈక్వల్ టు 216. ఇప్పుడు ఈ రెండిటిని యాడ్ చేస్తే 360 రావాలి. చూడండి 216 ప్లస్ 144 ఈక్వల్ టు 360. అంటే మనకు కావలసిన యాంగిల్స్ ఏంటమ్మా 144 216. ఈ మనకు కావలసిన సంయుగ్మ కోణాలు. నెక్స్ట్ వన్, రెండు సంయుగ్మ కోణాల మధ్య వ్యత్యాసము 140 డిగ్రీలు అయితే ఆ కోణాలను కనుగొనండి. చూడండి రెండు సంయుగ్మ కోణాల మధ్య వ్యత్యాసము 140 డిగ్రీలు అయితే ఆ కోణాలను కనుగొనండి. చూడండి సంయుగ్మ కోణం అంటే θ1 ప్లస్ θ2 ఈక్వల్ టు 360 డిగ్రీస్. కానీ ఇక్కడ లెక్క ప్రకారం ఏమి ఇచ్చాడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు ఎంత 140 అంటే θ1 మైనస్ θ2 ఈక్వల్ టు 140 డిగ్రీస్. ఇప్పుడు ఈ రెండింటిని కలిపినట్లయితే θ2కి θ2 క్యాన్సిల్ అయింది. 2θ1 ఈక్వల్ టు ఈ రెండింటిని యాడ్ చేయండి. 360 ప్లస్ 140 ఎంత అవుతుంది అంటే 500. ఎంతమ్మా 500 డిగ్రీలు. ఇప్పుడు θ1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 500లో సగం ఎంత 250 డిగ్రీలు. ఇప్పుడు θ1 ఈక్వల్ టు 250 డిగ్రీలు అయితే θ2 ఎంత అవుతుంది 360 డిగ్రీలు మైనస్ 250 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 110 డిగ్రీలు. ఇయే ఆ రెండు కోణాలు ఎంతమ్మా 250 డిగ్రీలు 110 డిగ్రీలు. ఇయే మనకు కావలసిన సంయుగ్మ కోణాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.